నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారమే ఆశగా ద్వాసగా శ్వాసగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చరితార్థుడు. ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను కన్నీళ్లను చూసి పోరాట మార్గం ఎంచుకొని 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని ఇప్పటి వరకు 6 దశాబ్దాలు అలుపెరగని పోరాటంలో తొలి దశ మలి దశలో చివరి దాకా నిలిచిన ఏకైక వ్యక్తి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే తన జీవిత సాకారంగా, తన ఆశగా ధ్యాసగా శ్వాసగా ఎంచుకొని అన్ని వర్గాల ప్రజలను తన యొక్క ప్రసంగాలతో సిద్ధాంతాలతో మమేకం చేసి ఒక గురువులాగా ముందుండి నడిపించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 3 అంచెల విధానాన్ని రూపొందించి భావజాల ప్రచారం, ఉద్యమ నిర్మాణం, రాజకీయ ప్రక్రియ అనే సిద్ధాంతాన్ని రూపొందించి ఆ దిశగా మేధావులను, అభ్యుదయవాదులను, కవులు, కళాకారులను, వివిధ వర్గాల ప్రజలను ఉత్తేజపరిచి అందరికీ ఆమోదయోగ్యంగా ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అతి ముఖ్య భూమిక పోషించిన త్యాగధనుడు, ధన్యజీవి, చరితార్థుడు, మార్గదర్శకుడు స్వర్గీయ ఆచార్య జయశంకర్ సార్ అని వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవిశ్రేణి, గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 21/6/2024 నాడు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం వారు చేసిన సేవలను, త్యాగాలను, పోరాట పటిమను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ నివాళి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్తో పాటు ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీమతి శాంతకుమారి, వంట ఏజెన్సీ బాధ్యులు రజిత, కుమారి లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.